అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక ఏనుగుల గుంపు నివాసం ఉండేది. అయితే రోజూ ఆ ఏనుగుల్లో పెద్ద ఏనుగులన్నీ ఆహారం కోసం అడవి లోపలికి వెళ్ళేవి. చిన్న ఏనుగులను ఇంటి దగ్గరే ఉండి ఆడుకోమనేవి. అయితే గోపి అనే ఒక చిన్న ఏనుగు మాత్రం ఆడకుండా విచారంగా కూర్చొని ఉంది. ఇంతలో గోపి ఫ్రెండ్ కుందేలు అక్కడికి వచ్చింది. అరే, ఏమైంది విచారంగా కూర్చున్నావు? నాకు వాళ్ళతో పాటు కలిసి అడవిలోకి వెళ్ళాలని ఉంది, కానీ వాళ్ళు నన్ను రానివ్వడం లేదు. అందుకే అలాగా. నువ్వేమి బాధపడకు గోపి, నేను తీసుకొని వెళ్తా. అడవంతా చూపిస్తా. సంతోషమేనా? ఆ, అలాగే. గోపి కుందేలు కలిసి అడవంతా తిరుగుతున్నారు. గోపికి ఎంతో సంతోషంగా ఉంది అడవంతా చూస్తున్నందుకు. మనం దారి తప్పాము. ఇప్పుడు ఎలా? ఇంటికి తిరిగి ఎలా వెళ్ళడం? అమ్మో, పులొస్తున్నట్టుంది. ఆ పులి గాండ్రింపు వినగానే ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగందుకున్నాయి. అలా పరిగెడుతూ గోపి చిన్న మురికి గుంటలో పడింది. లేవు, పరిగెట్టు పరిగెట్టు. చూడక్కడ ఏదో చిన్న గుహలా ఉంది. ఈ రెండు పరిగెడుతూ పోయి ఆ గుహలో దాక్కున్నాయి. అయ్యో, మనం ఇరుక్కుపోయాం. ఇది ఆ పులి నివాసం ఉండే స్థలం. పులొచ్చేస్తుంది. అయిపోయింది. ఈ రోజు నుంచి భూమి మీద మనం లోకల్ చెడిపోయాయి. గోపి చాలా తెలివిగా ఆలోచించింది. ఆ ఆలోచన కుందేలు చెవులు చెప్పింది. అంటే నువ్వేనన్నమాట ఈ అడవిలో ఉన్న జంతువులను చంపి తినేది? అయ్యో, ఆ జంతువుని చంపుకు తిన్నది నేను కాదు, ఆ పులి. నేను నిజం చెప్తున్నాను, నన్ను వదిలేయి. ఏం చెప్పినా ప్రయోజనం లేదు. నిన్ను ఎలాగైనా చంపే తీరుతాను. ఈ ఒక్కసారి దయ చూపించు. నువ్వు ఇంకా ఆ పులి ఇద్దరు ఇవాళ నా చేతుల్లో చావుక తప్పదు. పులికి ఏమీ అర్థం కాలేదు. లోపల ఏం జరుగుతుందో భయంతో వణుకుతూ బయటే నుంచొని వింటుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం పని? జంతువులను చంపుకు తింటున్న పులి నువ్వేనా? అయ్యో, ఆ పులిని నేను కాదు. ఏదో ఈ దారిలో వెళ్తున్నాను. ఏవో అరుపులు వినిపిస్తాయి, ఆగాను, అంతే. వెళ్ళిక్కడి నుంచి. ఈ అడవికి రాజు నేనే. ఇంకోసారి ఈ అడవిలో కనిపించకు. అలాగే. ఇంకోసారి ఈ అడవి వైపే రాను. ఆ బురదతో నిండి ఉన్న గోపిని చూసి పులి అస్సలు గుర్తించలేదు. అంతకు ముందే లోపల ఒకదాన్ని చంపి బయటకు వచ్చిన గోపిని చూసి ముందే భయంతో ఉన్న పులి గోపి మాటలకు అక్కడి నుంచి మాయమైపోయింది.